హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్టర్ సెన్స్. ఇక్కడ నేను ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ చుట్టూ ఉండే నాన్ సెన్స్ అంతా ఫిల్టర్ చేసి చాలా సింపుల్ అండ్ క్లియర్గా మీకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ యూ కెన్ మేక్ ద రైట్ చాయిస్. ఈ రోజు మనం బ్రేక్ డౌన్ చేయబోయే ప్రోడక్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ మిలినియర్ క్రెడిట్ కార్డ్. ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఇందులో 10x రివార్డ్ పాయింట్స్, 25% డిస్కౌంట్ ఆన్ మూవీ టికెట్స్, ఫ్రీ లాంచ్ యాక్సెస్ లాంటి చాలా హైలైటెడ్ ఫీచర్స్ ని ఈ కార్డ్ తో ఆఫర్ చేస్తున్నారు. కానీ రియాలిటీలో ఇవి మనకి ఎంతవరకు యూస్ఫుల్, వీటికి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అండ్ ఈ కార్డ్ ఎవరికి బెస్ట్ సూటెడో తెలుసుకోవాలంటే ఈ కార్డ్ ని కంప్లీట్ గా మనం రివ్యూ చేయాల్సిందే. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ టు ఫిల్టర్ సెన్స్. ముందుగా మనం ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ మిలినియర్ క్రెడిట్ కార్డ్ లో ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందాక చెప్పినట్టు ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే ఈ కార్డ్ ని మనం తీసుకున్నందుకు ఎలాంటి జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ, మెంబర్షిప్ ఛార్జెస్ లాంటివి ఏమీ పే చేయక్కర్లేదు. సో లాంగ్ టర్మ్ లో చూస్తే ఈ క్రెడిట్ కార్డ్ మనకి చాలా కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. సెకండ్ ఇస్ రివార్డ్ ప్రోగ్రామ్. ఈ కార్డ్ లో మనకి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో ఈ రివార్డ్ ప్రోగ్రామ్ అంతా ఎలా వర్క్ చేస్తుందో మనం నెక్స్ట్ సెక్షన్ లో డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ బెనిఫిట్స్ కింద ఈ కార్డ్ ఇష్యూ అయిన 30 days లోపే 15,000 రూపీస్ ఈ కార్డ్ మీద మనం స్పెండ్ చేసాం అనుకోండి, మనకి 500 రూపీస్ గిఫ్ట్ వోచర్ వస్తుంది. అలాగే కార్డ్ యాక్టివేషన్ తర్వాత విత్ ఇన్ 30 days లోపు అయిన ఏ ట్రాన్సాక్షన్ అయినా మీరు ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటే ఆ ట్రాన్సాక్షన్ మీద 5% క్యాష్ బ్యాక్ అప్ టు 1000 రూపీస్ వరకు మీకు వస్తుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకున్నప్పుడు దాని మీద జిఎస్టీ, ప్రాసెసింగ్ ఫీ అండ్ ఇంట్రెస్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఈ కార్డ్ తో మనకి ప్రతి క్వార్టర్ లో 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంచ్ యాక్సెస్ ని కూడా ఇస్తున్నారు. ఇదే అవైల్ చేసుకోవడానికి మీ దగ్గర కార్డ్ అండ్ ట్రైన్ టికెట్స్ ఉంటే సరిపోతుంది. అలాగే రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఈ కార్డ్ లో మనకు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కార్, బైక్ బ్రేక్ డౌన్ అవడము, ఫ్లాట్ టైర్ అవ్వడము, ఇలాంటి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఐడిఎఫ్సి టీమ్ వాళ్ళు ఈ కార్డ్ హోల్డర్స్ కి 1399 రూపీస్ వర్త్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ని ఫ్రీగా 4 times ఇయర్లీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ యాప్ యూస్ చేసి మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటే 25% డిస్కౌంట్ వస్తుంది విత్ 100 రూపీస్ పర్ మంత్ లిమిట్. అండ్ అలాగే 1500 ప్లస్ సెలెక్టెడ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో 15% వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అండ్ అంతేకాకుండా ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ స్టోర్స్ లైక్ క్రోమా, బజాజ్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ఇటువంటి స్టోర్స్ లో ఈ కార్డ్ మీద మంచి క్యాష్ బ్యాక్ డీల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. 45 to 48 days వరకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా క్యాష్ ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు విత్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఆఫ్ 199 రూపీస్. ఇలాంటి ఒక ఫీచర్ ఎంట్రీ లెవెల్ కార్డ్స్ లో దొరకడం చాలా రేర్ అని చెప్పొచ్చు. ఈ కార్డ్ హోల్డర్ కి 2 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. అంటే యాక్సిడెంటల్ డెత్ కేసులో నామినీకి 2 lakh వరకు అందుతుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కార్డ్ లయబిలిటీ ప్రొటెక్షన్. అంటే కార్డ్ ని మనం ఎక్కడైనా పోగొట్టుకున్నా, ఎవరైనా దాన్ని దొంగలించి యూస్ చేస్తున్నా 25,000 వరకు లాస్ కవర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. హౌవెవర్ ఇది ఓన్లీ ఫిజికల్ థెఫ్ట్ అయితేనే ఇది అప్లికబుల్ అవుతుంది. ఆన్లైన్ ఫ్రాడ్, డేటా బ్రీచ్, కార్డ్ హ్యాకింగ్ ఇలాంటి కేసెస్ లో ఇది అప్లికబుల్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్. 200 రూపీస్ నుంచి 5,000 రూపీస్ వరకు ఇండియా అక్రాస్ గా ఏ ఫ్యూయల్ స్టేషన్ లో అయినా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అప్ టు 200 per month ఆన్ ట్రాన్సాక్షన్ మనకు వస్తుంది. అండ్ లాస్ట్లీ 499 రూపీస్ తో మీకు నచ్చినట్టుగా కార్డ్ ని కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. సో ఇవి ఈ కార్డ్ కున్న ఫీచర్స్. ఇప్పుడు మనం ఈ కార్డ్ కున్న రివార్డ్ పాయింట్ స్ట్రక్చర్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. సో ఫస్ట్ మీరు ఆన్లైన్ లో స్పెండ్ చేసినప్పుడు, అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ ఇలాంటి యాప్స్ ఆర్ వెబ్సైట్స్ లో షాప్ చేసినప్పుడు ఎవ్రీ 100 రూపీస్ 6x పాయింట్స్ వస్తాయి. అదే మీరు ఆఫ్లైన్ లో స్పెండ్ చేస్తే, అంటే మీరు కార్డ్ స్వైప్ చేసి స్పెండ్ చేసినప్పుడు ఎవ్రీ 100 రూపీస్ కి 3 పాయింట్స్ వస్తాయి. ఈ స్ట్రక్చర్ అనేది మీరు మంత్లీ 20,000 రూపీస్ లోపు స్పెండ్ చేసినప్పుడు అప్లికబుల్ అవుతుంది. అదే మీరు 20,000 కన్నా ఎక్కువ స్పెండ్ చేసినప్పుడు ఆ 20,000 కి పైన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ లో ఎవ్రీ 100 మీద 10x పాయింట్స్ యాడ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంత్ లో 25,000 స్పెండ్ చేశారు అనుకుందాం. ఫస్ట్ 20,000 రూపీస్ కి ఆన్లైన్ స్పెండ్స్ కి ఏమో 6x రివార్డ్ పాయింట్స్ అండ్ ఆఫ్లైన్ స్పెండ్స్ కి ఏమో 3x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఆ 5,000 లో ఎవ్రీ 100 రూపీస్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇన్ కేస్ 100 రూపీస్ బిలో స్పెండ్ చేసినట్టయితే ఎటువంటి రివార్డ్ పాయింట్స్ రావు. అండ్ మీ బర్త్డే రోజు చేసిన షాపింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ యాప్ లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు 20x రివార్డ్ పాయింట్స్ అండ్ హోటల్ బుకింగ్ చేసుకుంటే 50x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. కరెంట్ బిల్, గ్యాస్ బిల్, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పే చేసినప్పుడు 150 రూపీస్ కి 1 రివార్డ్ పాయింట్ యాడ్ అవుతుంది. అండ్ ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వవు. ఈ రివార్డ్
రివార్డ్ పాయింట్స్ ని మీరు యూస్ చేయాలనుకుంటే ఐడిఎఫ్సి యాప్ లో గానీ వెబ్సైట్ లో గానీ గిఫ్ట్ వోచర్స్ ని పే విత్ పాయింట్స్ ఆప్షన్ తో పర్చేస్ చేయొచ్చు. లేదా రిడీమ్ చేయాలనుకుంటే 99+ GST పే చేసి రిడీమ్ చేసుకోవడం కుదురుతుంది. ఇక్కడ ఎవ్రీ రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 0.25 రూపీస్. ఇప్పుడు మనం ఈ కార్డ్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూసేద్దాం. మీరు ఈ కార్డ్ ని అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీ ఏజ్ 21 to 65 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మీ ఇయర్లీ ఇన్కమ్ 3 lakh అబౌవ్ ఉండాలి అండ్ మీ క్రెడిట్ స్కోర్ 750 అబౌవ్ ఉండాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇన్కమ్ ప్రూఫ్స్ గా సాలరీ స్లిప్స్ ఆర్ ఐటీఆర్ అండ్ వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ ఉంటే ఈ కార్డ్ ని అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. నౌ అసలు ఈ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో డీటెయిల్ గా చూసేద్దాం. ఈ కార్డ్ ని అప్లై చేసుకోవడం చాలా సింపుల్, అంతా ఆన్లైన్ లోనే అయిపోతుంది. కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో కార్డ్ ని అప్లై చేసుకోవడానికి లింక్స్ అయితే ఉంచుతున్నా. వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఈ లింక్స్ ని యూస్ చేసి కార్డ్ ని అప్లై చేసుకోవచ్చు, లేదంటే బ్యాంక్ పోర్టల్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. లింక్ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ లో అయితే మీరు ల్యాండ్ అవుతారు. ఇక్కడ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి వెరిఫై చేశాక నెక్స్ట్ పేజ్ లో పాన్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఆక్యుపేషన్ అండ్ ఇన్కమ్ రిలేటెడ్ డీటెయిల్స్ ని కూడా ఫిల్ చేయాలి. అది చేశాక కావాల్సిన కార్డ్ ని సెలెక్ట్ చేసుకుని బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ ఐటీఆర్ ఫైలింగ్స్ లేదా ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డ్ ఏమైనా ఉంటే దాని స్టేట్మెంట్ అయినా ప్రొవైడ్ చేసి మీ కేవైసీ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ లోనే అయిపోతుంది. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి వెరిఫికేషన్ అయిపోయాక సబ్మిట్ చేస్తే అప్రూవ్ అయిన 5 to 7 వర్కింగ్ డేస్ లోనే ఈ కార్డ్ మీకు డెలివర్ అయిపోతుంది. ఇలా కంప్లీట్ గా ఆన్లైన్ లోనే మీరు 10 minutes లో ఈ కార్డ్ ని అప్లై చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, డ్రాబ్యాక్స్. ఈ కార్డ్ కున్న డ్రాబ్యాక్స్ లో ఫస్ట్ వచ్చేసి లో రివార్డ్ రేట్. ఈ కార్డ్ కున్న రివార్డ్ రేట్ మిగతా కార్డ్స్ తో కంపేర్ చేస్తే లైక్ హెచ్డిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డ్ కానీ, అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కానీ వీటితో పోలిస్తే రివార్డ్ రేట్ తక్కువగానే అనిపిస్తుంది. 3x 6x స్టాండర్డ్ రివార్డ్ రేట్ కాకుండా 10x రివార్డ్ రేట్ ఇస్తే కొంచెం బాగుండేది. కానీ ఆ 10x రివార్డ్ రేట్ రావాలంటే 20,000 కి మించి స్పెండ్ చేయాల్సి ఉంది. సో 20,000 వరకు ఎవరైతే స్పెండ్ చేస్తారో పర్లే, కానీ దానికన్నా తక్కువ స్పెండ్ చేసే వాళ్ళకి ఈ కార్డ్ అంతగా సెట్ కాదు. సెకండ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్. ఈ కార్డుతో ఓన్లీ రైల్వే లాంజ్ యాక్సెస్ ఇస్తున్నారు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ మనకి దొరకట్లేదు. అండ్ ఈ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా ఇక్కడ ఉన్న సిటీస్ లోనే ఇది అవైలబుల్ గా ఉంది. మన తెలుగు స్టేట్స్ లో ఉన్న సిటీస్ కి ఇది అవైలబుల్ గా లేదు. సో మీరు ఎక్కువగా ఎయిర్వేస్ లో ట్రావెల్ చేసే వాళ్ళైతే ఈ కార్డ్ మీకు అంతగా సూట్ అవ్వకపోవచ్చు. సో ఫైనలీ కంక్లూజన్ చూస్తే ఇది ఒక ఎంట్రీ లెవెల్ కార్డ్ కాబట్టి ఎవరైతే కొత్త క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఉంటారో వాళ్ళు డీసెంట్ రివార్డ్ పాయింట్ స్ట్రక్చర్ ని అండ్ అదర్ బెనిఫిట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ మంత్లీ 5,000 to 10,000 వరకు యావరేజ్ గా స్పెండ్ చేస్తున్నట్టయితే ఈ కార్డ్ వాళ్ళకి సూట్ అవుతుంది. అండ్ ఈ కార్డ్ అప్రూవల్ రేట్ కూడా బాగుంది. సో అప్లై చేస్తే అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, క్రెడిట్ కార్డ్స్ ని యూస్ చేసినప్పుడు రెస్పాన్సిబుల్ గా స్పెండ్ చేయండి. ఓవర్ స్పెండింగ్ చేసి బిల్స్ కరెక్ట్ గా టైం కి కట్టకపోతే 36 to 42% per annum ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్ కూడా పే చేయాల్సి వస్తుంది. సో యూజ్ ద క్రెడిట్ కార్డ్ రెస్పాన్సిబిలీ. సో ఇది కంప్లీట్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ మిలీనియా కార్డ్ రివ్యూ. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఆనెస్ట్ అండ్ యూస్ఫుల్ ప్రొడక్ట్ బ్రేక్ డౌన్స్ మీకు రెగ్యులర్ గా కావాలనుకుంటే ఫిల్టర్ సన్స్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.